జగ్గుబాయ్ జగ్గుబాయ్ కబడ్డీ టీం అంటే ఏమనుకున్నారా? జగనన్న ఆడ ఎంపైర్ పిలుస్తుంటే ఇక్కడ ఒప్పర్ మీటింగ్ ఏందన్నారా అన్న గ్రౌండ్కి పోదాం. యాడికి రా పోయేదే? ఏం మిగిలిందేడా? 11 మిగిలిందిరా. ఏంది ఊళ్ళని చూడలా నువ్వా? వామ్మో ఏందిరా వాళ్ళు అట్టుండరా? ఊళ్ళలో ఒకటి ఉండడు రబ్బుటోడు పోయిన తూరు వచ్చినప్పుడు పిల్లోళ్ళ కనపడి ఉండాడా. ఊడిని మన వాళ్ళు ఏది పడితే అది కూర్చుండర్రా. ఈసారి ఎర్ర బ్యాండ్ ఒకటి వేసుకుని వచ్చి బయట ప్రాక్టీస్ మ్యాచ్లోనే మన వాళ్ళందరినీ గులకరాళ్ళలో బట్టి ఈడుస్తా ఉండాడు రావుడా. వామ్మో ఆడకపోతే టీం నుంచి తీసేస్తా అన్నాడు అంటన్నా. అందుకే కదరా గేమ్ మొదలైన ఫస్ట్ రోజే పోయిండ్లా. వామ్మో లోపల పోతే ఊడేదిరా. పోయిన తూరు టూమ్లోనే లేడు ఓడా. ఊడి కల్లి చూస్తా ఉంటే నాకు ఊపిరే సెలపలేదురా అయ్యా. ఊడు మెడకాయ ఇక్కడ చేయి పెట్టి ఇట్టా అంటా ఉండాడు. నాకు ఊపిరాడక 11 నిమిషాల్లో పారిపోయిండ్లా. ఇంట్లో పోయి ఏసీ వేసుకొని పడుకుంటే 11 గంటలు పట్టిందిరా అయ్యా సెగ తగ్గే వరకే. అంత భయపడటానికి ఏముందన్నా, పోయినసారి బాగానే ఆడింది కదా. నీది మైండ్ లేనట్టుందిరా. పోయిన తూరు అంటే నేను కెప్టెన్ రా సామె. ఈ తూరే మీతో పాటు 11 మంది ఆటగాడి కదా నేనా. పోయిన తూరి ఎంపైర్ కూడా మనోడేరా. మనోళ్ళు ఏ కూత కూసినా అదో కొత్త రకం కూతని సర్ది చెప్పేవాడు. ఈ తీరు ఎంపైర్ ఓల్లోడు రా సామె. నీకు తెలిసినా ఆడొకడు ఉండడు రా. 7 అడుగులు ఉంటాడు వాడు. నేను గాని కూతకు పోతే ఊడికి గంట సమయం కావాలంట. వామ్మో ఊడు గనక పైన పడ్డాడంటే పీకేదానికి మీ 10 మంది కూడా సరిపోరురా. అడుగును పడ్డ నా పరిస్థితి ఏందే? ఈ నాయాళ్ళేమో ఏది పడితే అదే కూసినారు. కబడ్డీ కూత కూయండ్రా అంటే ఏది పడితే అదే కూసినారు. నేను కెప్టెన్గా ఉండా అన్న దమ్మ పౌరు కదా వాళ్ళకి. ఇలా పోదామంటే కాళ్ళు వణుకుతున్నాయి రా సామె.